అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవళ్లుగా నటించిన చిత్రం బ్రహ్మానందం. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హాజరై సందడి చేశారు. తాత మనవడి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కడంతో ఈ ఈవెంట్లో బ్రహ్మానందం, చిరంజీవి, వారి తల్లిదండ్రులు, తాతయ్యల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన చాలా దాన ధర్మాలు చేసేవారు. ఆ మంచి బుద్ధి నాకు కొంచెం వచ్చింది. ఇక రామ్ చరణ్ తాతయ్య అంటే మా నాన్న విషయానికి వస్తే చాలా అందగాడు. ఆయన గ్లామర్ మాకెవ్వరికీ రాలేదు. ఆయన మా హీరో. అలాగే క్లింకార తాతయ్య చిరంజీవి గురించి చెప్పాలంటే ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లు ఉండదు. ఏదో లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటుంది. చుట్టూ ఆడపిల్లలే. అందుకే అబ్బాయిని కనమని చరణ్ను అడుగుతూ ఉంటాను. మన వారసత్వం కొనసాగాలని అంటూ ఉంటా అని సరదాగా చెప్పారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు షూటింగ్లో పాల్గొన్న రామ్ చరణ్ చిన్న గ్యాప్ తీసుకుని ముంబైలో జరుగుతున్న ISPL T10 క్రికెట్ లీగ్ సీజన్ 2లో పాల్గొంటున్నారు. ఈ లీగల్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సహ ఓనర్గా రామ్ చరణ్ ఉన్నారు. అందుకే ఆ జట్టును ఉత్సాహపరచడం కోసం రామ్ చరణ్ ముంబైలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో కలిసి మాజీ టీమిండియా క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్స్ ద్వారా కైఫ్ ఈ ఫోటోను పంచుకున్నారు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న చాలా సింపుల్ గా ఉంటారు. ఇతడితో నాటు అంటూ స్టెప్స్ వేయాలని అనిపిస్తుందని అన్నారు. గ్లోబల్ సూపర్ స్టార్ అయిన డౌన్ టు ఎర్త్ అంటూ రామ్ చరణ్ ని కైఫ్ ప్రశంసించారు. నువ్వు ప్రతి ఒక్కరిని గర్వించేలా చేశావంటూ ట్వీట్ చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనలో ఉన్న విషయం తెలిసిందే. తన కొడుకు అఖీరాతో కలిసి కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శిస్తున్నాడు. 4 రోజుల పాటు 11 ఆలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. అలాగే టెంపుల్ టూర్ కోసం దీక్షా వస్త్రాలు ధరించారు పవన్ కళ్యాణ్. ఆలయాల సందర్శనలో భాగంగా కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. తన కొడుకుతో కలిసి ఆలయానికి వెళ్లిన జనసేనాని ఆలయంలో అగస్త్య మహర్షిని దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. తన భర్త రణబీర్ కపూర్ కంటే కూడా ఎక్కువగా సంపాదిస్తుంది నటి ఆలియా భట్. ఆమె ఆస్తి విలువ ఎంతో తెలుసా? కొన్ని సర్వేల ప్రకారం అందాజుగా ఆలియా ఆస్తి 600 కోట్లకు పైగా ఉంటుందట. అంతేకాదు 300 కోట్ల విలువ చేసే బంగ్లాతో పాటు 3 కోట్ల విలువ చేసే కారు కూడా ఆమె సొంతం. రణబీర్ కపూర్ మొత్తం ఆస్తుల విలువ 345 కోట్లు కాగా ఆలియా భట్ ఆస్తుల విలువ 550 కోట్లు. కార్లంటే ఆమెకు పిచ్చి. అందుకే ఆలియా భట్ కలెక్షన్లో మరికొన్ని లగ్జరీ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆలియా భట్ సొంతంగా బిజినెస్ కూడా నడుపుతోంది. త్రిష ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. అయితే ఆ పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే తొలగించారు. దీని తర్వాత త్రిష ట్విట్టర్ ఖాతాలో మరో పోస్ట్ చేశారు. దాంతో త్రిష ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయి ఉండవచ్చని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నటి త్రిష తన ఇన్స్టా ఖాతాలో దీనిపై వివరణ ఇచ్చారు. ఆమె తన పోస్టులో నా ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది, అది సరిచేసే వరకు అందులో వచ్చే పోస్టులు ఎవరూ నమ్మవద్దంటూ పోస్ట్ చేశారు. లైలా సినిమా సెన్సార్ వర్క్ ఫినిష్ అయింది. ఇక మొత్తం 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టైటిల్స్, యాడ్స్ కలిపి కూడా సినిమా క్రిస్ప్గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా సినిమా పూర్తిగా హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులనైనా బాగా ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని విశ్వసిస్తున్నారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో విశ్వక్ సోను మోడల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడట. కామెడీ, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్డ్ గా సాగే ఈ పార్ట్ ఫుల్ ఫన్ తో ఉంటుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో విశ్వక్ పూర్తిగా లైలా అవతారం ఎత్తడం, ఆ క్యారెక్టర్ లో అతను చేసే అల్లరి ప్రేక్షకులకు పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుందని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం
శారీ యథార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో ఆరాధ్యదేవి కథానాయికగా నటిస్తుంది. వర్మ ఈ సినిమాకు కథను అందించగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవివర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే చీరలో ఉన్న అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా మారిందనేదే స్టోరీ అని తెలుస్తోంది. మిరాయి మూవీ చిత్రీకరణ నేపాల్లో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ కొన్నింటిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తేజ సహా ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటున్నారు. ఈ నేపాల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సన్నివేశంలో భాగంగా బౌద్ధమతం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నారట. యుద్ధకళల్లో బౌద్ధమతం ప్రత్యేకత గురించి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. హనుమాన్తో పాన్ ఇండియాలో సంచలనమైన యంగ్ హీరో తేజ సజ్జా మరో అదే తరహా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిరాయిలో తేజ నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రమే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ క్రియేట్ అయింది. బలమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ థ్రిల్లర్ ఇది. ఇప్పటికే సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తన పొలిటికల్ ఎంట్రీపై నటుడు సాయి దుర్గ తేజ స్పందించారు. భవిష్యత్తు గురించి తనకు ఎలాంటి ప్లానింగ్స్ లేవని అన్నారు. ఆళ్లగడ్డలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో ఈ విషయాన్ని తెలియజేశారు. నేను ఈ క్షణంలో బతికే మనిషిని. రేపు ఏం జరుగుతుందనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. మరుసటి క్షణం ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేం. ప్రస్తుతానికి నేను ఈ పూటకు నా కడుపు నిండిందా లేదా, నలుగురికి సాయం చేశానా లేదా అనేది మాత్రమే చూస్తా. రాజకీయం అనేది చాలా పెద్ద విషయం. అందులో ఎంతో నేర్చుకోవాలి. అది అంత సులభం కాదు. నాకేదో సినిమాల్లో ఫాలోయింగ్ ఉందని రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు. ఎంతో నేర్చుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి అని తెలిపారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్కి హాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాతో పాటు ఓవర్సీస్లో షారూఖ్కి మంచి మార్కెట్ ఉంది. అయితే షారూఖ్ హాలీవుడ్ సినిమాలో నటిస్తే చూడాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఆ అదృష్టం అయితే దక్కలేదు. అయితే షారూఖ్ని అవెంజర్స్ సూపర్ హీరోగా చూడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు హాలీవుడ్ నటుడు యాంథోనీ మాక్. యాంథోనీ మాక్కి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోని కెప్టెన్ అమెరికా చిత్రాలలో సూపర్ హీరోగా అలరించాడు. అయితే ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న తాజా చిత్రం కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. జూలియస్ ఓనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిగ్గజ నటుడు హ్యారిసన్ ఫోర్డ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నెక్స్ట్ అవెంజర్ని బాలీవుడ్ నుంచి తీసుకోవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అంటూ మాకీని అడగగా మాకీ సమాధానమిస్తూ షారూఖ్ ఖాన్ అని చెబుతాడు. షారూఖ్ అయితే నెక్స్ట్ అవెంజర్గా సెట్ అవుతాడు. అతన్ని సూపర్ హీరోగా చూడటం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఉన్న జేపీ దర్గాను సందర్శించారు ప్రముఖ సినీ హీరో విశ్వక్సేన్. త్వరలో విడుదల కానున్న తన సినిమా లైలా విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తను చిన్నతనం నుండి దర్గాకు వస్తుండేవాడినని, ఈ మధ్యకాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని చెప్పారు. తన చిత్రం లైలా విడుదల సందర్భంగా ఇప్పుడొచ్చానన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన లైలా చిత్రం విజయం సాధించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఫన్ యాక్షన్ రొమాన్స్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో మాస్కా దాస్, విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్కు మంచి స్పందన లభిస్తుందని, లైలా చిత్రం ఫిబ్రవరి 14న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక చాదర్ పూలను సమర్పించగా స్థానిక భక్తులు హీరో విశ్వక్సేన్కు ఘన స్వాగతం పలికారు. బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం కిల్. యువ నటులు లక్ష్ లాల్వానీ, తాన్యా మనక్తిలా, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రలో నటించగా సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించగా ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది జూలై 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్కి అయితే బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమా దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తన తర్వాతి ప్రాజెక్టుకి సంబంధించి ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. నిఖిల్ నగేష్ భట్ తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం రామ్ చరణ్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మైథలాజికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్తో నిఖిల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండగనే చెప్పుకోవచ్చు.
ఫిబ్రవరి 12 హగ్ డే ప్రత్యేకత ఏంటి అంటే దీనికి సమాధానం ఇది. 2025 హగ్ డే నాడు సెలబ్రిటీ కపుల్స్ హగ్ చర్చగా మారింది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంట తమ కుమార్తె రాహా కపూర్తో కలిసి ఇదిగో ఇలా ఒక చెట్టుకు హగ్ ఇచ్చిన ఈ ఫోటోగ్రాఫ్ చూడగానే హగ్ డే ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇది అరుదైన ఆప్యాయతతో కూడుకున్న స్పర్శ. మీ జాబితాలోని రెండవ వ్యక్తితో షేర్ చేసుకోండి. అందరికీ హ్యాపీ హగ్ డే అంటూ ఆ కుటుంబం విషెస్ తెలిపింది. గదర్ 2 చిత్రాన్ని ఉద్దేశించి ఇటీవల నటి అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు అనిల్ శర్మ స్పందించారు. అమీషా పటేల్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. స్క్రిప్ట్ చదివిన తర్వాతే కదా ఆమె సినిమా చేశారు అని ప్రశ్నించారు. అలాంటప్పుడు సినిమా విడుదలయ్యాక ఆమె ఈ విధంగా ఎలా మాట్లాడతారని అన్నారు. గదర్ 2 గురించి మేము మాట్లాడుకున్నప్పుడు అమీషా పటేల్ పోషించిన సకీనా పాత్ర కూడా పాకిస్తాన్ వెళ్తుంది కదా అని ఆమె నన్ను అడిగింది. అలాంటిదేమీ లేదని, నాకు అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పేశాను. నాది మంచి నిర్ణయమో కాదు ప్రేక్షకులే నిర్ణయించాలి. స్క్రిప్ట్ చదివిన తర్వాతే కదా ఆమె సినిమా చేసింది. ఒక సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులందరికీ హైలైట్ కావాలని ఉంటుంది, కానీ అన్నిసార్లు అది సాధ్యం కాదు. ఆ సినిమాలోనూ అదే జరిగింది. సన్నీ డియోల్ పాత్ర తనతో పాటు అందరినీ తీసుకువెళ్ళడానికి పాకిస్తాన్ ఏమైనా పర్యాటక ప్రాంతమా? తన కుమారుడు చరణ్జీత్ కిడ్నాప్ అయినప్పుడు అతన్ని విడిపించడానికి తారా సింగ్ భార్యను వెంట పెట్టుకుని వెళ్తాడా? ఒకవేళ అలా చేస్తే ఎవరైనా ఆమెను అడ్డు పెట్టుకుని బెదిరిస్తే ఏంటి పరిస్థితి? అలాంటి పనులు చేయడానికి తారా సింగ్ ఏమీ తెలియతక్కువవాడు కాదు కదా అని దర్శకుడు అన్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ ఎన్నో వాయిదాల అనంతరం జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమాను వీక్షించినట్టు హీరోయిన్ మృణాల్ ఠాగూర్ పోస్టు పెట్టారు. కంగనా రనౌత్పై ప్రశంసలు కురిపించారు. నటిగా కంగనా సినీ కెరీర్ గురించి ప్రస్తావించారు. మా నాన్నతో కలిసి ఎమర్జెన్సీ చూశాను. ఆ సినిమా అందించిన అనుభూతి నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. కంగనా అభిమానిగా ఈ సినిమాను బిగ్ స్క్రీన్పై చూడటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఆమెకు అద్భుతమైన విజయం. గ్యాంగ్స్టర్ నుంచి క్వీన్ వరకు, తను వెడ్స్ మనువు నుంచి మణికర్ణిక, తలైవి వరకు, ఇప్పుడు తాజాగా ఎమర్జెన్సీ, ఇలా నిరంతరం ఆమె నటనలో సరిహద్దులు దాటుతూ అద్భుతమైన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి అంశం నన్ను ఆకట్టుకుంది. కెమెరా యాంగిల్స్, కాస్ట్యూమ్స్, ఇలా ప్రతిదీ నన్ను ఆకర్షించాయి. ఈ చిత్రంలో కంగనా దర్శకురాలిగాను ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి అని అన్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆలరిస్తూ ఉంటారు నటుడు మాధవన్. ఇటీవల ఆయన హిజాబ్ బరాబర్ అనే సినిమాతో పలకరించారు. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన రాధేమోహన్ శర్మ పాత్రలో కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మాట్లాడారు. నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు తెలియదు. దాన్ని తరచూ చెక్ చేసే అలవాట్లేదు. అలా చెక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని నా అభిప్రాయం. నేను ఎంత సంపాదిస్తున్నానో నాకు తెలిసినప్పుడు తరచూ చెక్ చేసుకోవడం ఎందుకని అనుకుంటాను అని అన్నారు. కోవిడ్ తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవడంలో శ్రద్ధ పెట్టినట్లు మాధవన్ చెప్పారు. తనకు చిన్న పడవ ఉందని, దాన్ని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. భారతీయ చిత్ర పరిశ్రమలో సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్ ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ టాపిక్పై మాట్లాడిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తన అభిప్రాయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్, ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులు వచ్చాయని తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తీయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా పుష్ప 2 వంటి చిత్రాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రూపొందించలేకపోతున్నారని అన్నారు. పుష్ప 2 వంటి చిత్రాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్కు ఆ సామర్థ్యం లేక కాదు, కానీ వారు ఆ విధంగా ఏమాత్రం ఆలోచించడం లేదు. దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కడైనా ఒకటే. సినిమాలే వారి మధ్య వ్యత్యాసం తీసుకొస్తాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో దక్షిణాది వారు హిందీ చిత్రాలను రీమేక్ చేసేవాళ్ళు. సౌత్లో ఉన్న ఆనాటి అగ్ర హీరోలందరూ రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వారు నేర్చుకున్నారు. కొంతకాలానికి మ్యూజిక్ కంపెనీలు వెలిశాయి, సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాయి. తమ సంస్థను ప్రమోట్ చేయడం కోసం సినిమాల్లోకి పాటలను తీసుకువచ్చాయి. అదే సమయంలో అమితాబ్ సుమారు 5 ఏళ్లు విరామం తీసుకున్నారు. దాంతో చిత్ర పరిశ్రమ మ్యూజికల్ మూవీస్ వైపు మొగ్గింది. మైనే ప్యార్ కియా, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాలు పుట్టుకొచ్చాయి. ఇటీవల కొత్త తరం దర్శకులు వచ్చారు. బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసిస్తూ విదేశీ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అదే తరహా చిత్రాలను రూపొందిస్తున్నారు. ఆ విధంగా బాలీవుడ్ నెమ్మదిగా తమ మేకింగ్ స్టైల్ మర్చిపోయింది. మాస్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించడం మానేసింది. కానీ సౌత్ పరిశ్రమల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడి వారు తమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణమైన చిత్రాలు రూపొందిస్తూనే ఉన్నారు. మాస్ ఆడియన్స్ను అలరిస్తున్నారు అని వర్మ చెప్పారు.
కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకుడు విశ్వకరుణ్ తెరకెక్కించిన చిత్రం దిల్రుబా. రుక్సర్ తిల్లాన్ హీరోయిన్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం ప్రకటించింది. ది బెస్ట్ అవుట్పుట్ను ప్రేక్షకులకు అందించేందుకు వాయిదా వేసినట్టు తెలిపింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. హిట్ మూవీ కా తర్వాత కిరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దిల్రుబాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కింగ్డమ్ అనే టైటిల్ను ఖరారు చేస్తూ తాజాగా సినిమా టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే నటి రష్మిక దీనిపై స్పందించారు. టీజర్ తనకెంతో నచ్చిందని పేర్కొంటూ ఇన్స్టా స్టోరీస్ వేదికగా పోస్టు పెట్టారు. ఒకే తరహా కథలతో కాకుండా తరచూ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ దేవరకొండ కథల ఎంపికను ఆమె మెచ్చుకున్నారు. ఈ వ్యక్తి ప్రతిసారి ఏదో ఒక అద్భుతంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతూ ఉంటాడు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. స్టార్ బాయ్ సిద్ధు చున్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీలా 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టోరీపై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్తో థియేటర్లోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్ను ఇట్స్ కాంప్లికేటెడ్గా మార్చారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు మహారాజా మూవీ ఫేమ్ అనురాగ్ కశ్యప్ విలన్గా నటించిన మరో చిత్రం రైఫిల్ క్లబ్. ఆషిక్ అబూ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్లో అలనాటి టాలీవుడ్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. వీరితో పాటు విజయ రాఘవన్, దిలీష్ పోతన్, సురేష కృష్ణ, దర్శన రాజేంద్రన్, సురభి లక్ష్మి, హమన్ కింద, దర్శన రాజేంద్రన్, ఉన్నిమాయ ప్రసాద్, వినీష్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైన రైఫిల్ క్లబ్ మలయాళ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. మోహన్ లాల్ బరోజ్, ఉన్ని ముకుందన్, మార్కో వంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి మంచి కలెక్షన్స్ సాధించింది. పేరుకు తగ్గట్టుగానే ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ను థ్రిల్కు గురిచేశాయి. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 35 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో ఆడియన్స్ను మెప్పించిన రైఫిల్ క్లబ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతుంది. రైఫిల్ క్లబ్ యాక్షన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 17 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ రైఫిల్ క్లబ్ సినిమా స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. కాగా రైఫిల్ క్లబ్ సినిమాకు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. గత 3 వారాలుగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఇండియా సినిమాల టాప్ 10లో ట్రెండింగ్లో ఉంటుంది. ఓ దశలో టాప్ 2లో నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం 6వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి పుష్ప 2 లాంటి భారీ సినిమాల పోటీ ఉన్నప్పటికీ గత 3 వారాల నుంచి రైఫిల్ క్లబ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సత్తా చాటుతూ ఉండటం విశేషం. లైలా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ కథ గురించి వెల్లడించారు నటుడు విశ్వక్ సేన్. తనకు ఒక బ్రేకప్ స్టోరీ ఉందని తెలిపారు. టీనేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని చూడగానే ఇష్టం పుడుతుంది. ఆ సమయంలో దానిని మనం సీరియస్ రిలేషన్ అనుకుంటాం. దాని గురించి ఎప్పుడు తలుచుకున్నా నాకు వస్తుంది. అలాంటిదే నా జీవితంలోనూ ఒక కథ ఉంది. అది కాకుండా సీరియస్ లవ్ స్టోరీ కూడా ఒకటి ఉంది. 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. 3.5 ఏళ్లకు బ్రేకప్ అయింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా. ఆ బాధ నుంచి బయటకొచ్చి నా లైఫ్ పై ఫోకస్ పెట్టా. ఆ తర్వాత నాకు ఎవరి మీద ఇష్టం కలగలేదు అని విశ్వక్ సేన్ తెలిపారు. పుష్ప మూవీతో ఓవర్ నైట్ స్టార్గా మారారు డాలి ధనుంజయ్. ఈ సినిమాతో జాన్వీ రెడ్డిగా నటించి తన విలనిజంతో ఆకట్టుకున్నారు. అయితే ఇటీవలే తాను ప్రేమించిన ధన్యత అనే అమ్మాయితో ధనుంజయ్కి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైంది. తన పెళ్లి డేట్ ప్లేస్ను ధనుంజయ్ ఇన్స్టా వేదికగా వినూత్నంగా ప్రకటించారు. తాను క్లాప్ కొట్టే బోర్డుతో కనిపించగా తన భార్య డాక్టర్గా స్టెథోస్కోప్ పట్టుకుని ఉన్న ఫోటోలను షేర్ చేశారు. అలాగే తమ వివాహం మైసూర్లోని ఎగ్జిబిషన్
ట్రెడిషన్ గ్రౌండ్స్ లో జరగబోతున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఊరు కావడంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని ధనుంజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ జంటకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్స్టా పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ధన్యత వైద్యురాలు. ఈ ఇద్దరికి చాలా కాలంగా పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు. బాలీవుడ్ క్యూట్ జంటలలో రాజ్ కుమార్ రావు, పత్రలేఖ ఒకరు. సిటీ లైట్స్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడి అనంతరం 2021లో వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే రీసెంట్గా ఒక బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా వీరిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ మాట్లాడుతూ భార్యాభర్తలు కష్ట సుఖాలనే కాదు ఇంటి పనులు కూడా పంచుకోవాలని తెలిపారు. తన వైవాహిక జీవితంపై పత్రలేఖ స్పందిస్తూ మా పెళ్లైన అనంతరం ప్రతి పనిని షేర్ చేసుకోవాలి అనే నియమం పెట్టుకున్నాను. అదే నియమాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. నేను వంట చేస్తే తాను అంట్లు తమ్ముతాడు, నేను ఇల్లు ఊడిస్తే తాను అన్నింటినీ చక్కగా సర్దుతాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై రాజ్ కుమార్ రావు స్పందిస్తూ పెళ్లి అనంతరం మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. తాను వంట చేస్తే నేను అంట్లు తోమడం వంటి పనులు చేస్తా, అవి ఇష్టంతోనే చేస్తా. తాను ఇంట్లో ఉన్నా లేకున్నా నా పని నేను చేస్తాను, తాను కూడా అంతే అంటూ రాజ్ కుమార్ రావు చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిభ గల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీడిట్ వల్ల అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కింగ్డమ్ అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్తో పాటు బుధవారం నాడు టీజర్ను కూడా ఆవిష్కరించారు నిర్మాతలు. కింగ్డమ్ టీజర్ అద్భుతంగా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా కింగ్డమ్ రూపొందుతుందని టీజర్తో స్పష్టం చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. కింగ్డమ్ టీజర్ తెలుగు వర్షన్కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వర్షన్కి సూర్య, హిందీ వర్షన్కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి టీజర్ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కింగ్డమ్ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. సినిమాని వేరే స్థాయికి తీసుకుని వెళ్లడానికి తన వైపు నుంచి 100% కృషి చేస్తున్నారు. విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఉండటం సహజం. కింగ్డమ్ టీజర్ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్టిపడేసింది. విజయ్ తన స్టార్డమ్కి తగిన సరైన కథ వస్తే ఏం చేయగలరో కేవలం టీజర్తోనే రుజువు చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త అవతార్లో చూపిస్తున్నారు. కింగ్డమ్ టీజర్ విజయ్ అభిమానులను సంతృప్తిపరచడమే కాకుండా సాధారణ ప్రేక్షకులతోనూ సినిమా చూడాలనే ఆసక్తిని మరింత పెంచింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.